ప్రధానంగా నూతనంగా ఎన్నికైన మన అసోసియేషన్ కమిటీకి ఈ సంఘానికి సలహాదారుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ, తర్వాత నన్ను సలహాదారునిగా మీరందరూ బలపరిచినందుకు కృతజ్ఞత తెలియజేస్తూ, ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మన ఈ అసోసియేషన్ అనేది ఏదో రాజకీయ పార్టీకి అనుబంధం కాదు. ఇది మన వెల్ఫేర్ కోసం, మన యొక్క అస్తిత్వాన్ని మనం చాటుకోవడానికి కోసం ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికంటే రిజిస్ట్రేషను ఏదో పోరాటము దానికోసమని కాదు, కానీ యాక్చువల్గా ఉన్న దాంట్లో మనకు ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్న దానికి మన వరంగల్ బ్రాంచ్ కింద అప్లికేట్ చేస్తే మనకు బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అలాగే మనకంటే ఈ మెడికల్ ఫెసిలిటీస్ విషయంలో కానీ మిగతా మనకు రావాల్సిన పెన్షన్ హైక్ విషయంలో, ఎందుకంటే సింగరేణి కార్మికులు చాలామంది 1000 రూపాయలు తక్కువ పెన్షన్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళందరినీ కూడా గుర్తించి వాళ్ళందరి పెన్షన్ హైక్ చేయడం కోసం మనం ముందు ఉన్న ముఖ్యమైన ఇదేంటంటే మన పెన్షన్ను డిఏ, అంటే ఇప్పుడు మిగతా స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నాయో వాటిలాగా పెన్షన్ ప్రతిసారి ఆ డిఏకు అనుబంధంగా, అంటే యాక్చువల్గా మన పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ 10 ఇయర్స్కి ఒకసారి 5 ఇయర్స్కి ఒకసారి రివ్యూ చేయాలి అనేది ఉంది. 3 ఇయర్స్ ఎవ్రీ 3 ఇయర్స్ 4 ఇయర్స్కు రివ్యూ చేయాలని ఉంది, కానీ అది చేయలేదు. దాని మీద కోర్టు కేసు పెండింగ్లో ఉంది. కోర్టు కేసు మళ్ళీ ఇప్పుడు ఏదో మార్చికి ఎప్పుడో వాయిదా పడినట్టుంది ఈ మధ్య. అది ఢిల్లీ లెవెల్లో అది పోరాటం నడుస్తుంది. ఆ పోరాటం కాకుండా కూడా ఇప్పుడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కొత్త పెన్షన్ స్కీమ్ ఒకటి అనౌన్స్ చేసింది, 50% ఇవ్వాలనేది. అది ఇంకా అంటే మనకు పబ్లిక్ సెక్టార్స్కి ఇంకా రాలేదు కాబట్టి అది ఏమన్నా వస్తే దానిలో మనకి ముందు కొత్తగా వచ్చే వాళ్ళకే కాకుండా మన రిటైర్ అయిన కార్మికులకు కూడా అది ఇంప్లిమెంట్ అయ్యి దానికి కొంత మన పెన్షన్ పెరగడానికి మనం ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. దానికి చేయాలంటే ఎవరొకరు విడివిడిగా అయితే మనం ఇది చేయలేము. అందుకోసం సంఘటితంగా మన ఒక మెంబర్స్ కొంతమంది ఉన్నట్టయితే ఏరియా వైజ్గా మనకు ఇది చేసి మనం ఏదైనా వాళ్ళు సెంట్రల్ కమిటీ పిలిపించినా లేకపోతే మొత్తం రోడ్ సింగరేణి వైడ్గా ఏదైనా పోరాటం చేయాల్సి వచ్చినా కానీ అందరం తలో చేస్తే అప్పుడు మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఎవరికి వాళ్ళు విడివిడిగా ఉన్నట్టయితే మనం ఏది సాధించలేము. కాబట్టి ఐకమత్యమే మన బలం. మనం అందరినీ ఒక దగ్గరికి మిగతా మన రిటైర్ అయిన మన సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్క దగ్గరికి తీసుకొచ్చేసి, మనం లాస్ట్ టైం కొద్దిగా ప్రయత్నం చేశాం. ఒక 80 మంది వచ్చారు, ఇప్పుడు ఒక 80-90 మంది కొత్త వాళ్ళు ఇప్పుడు యాడ్ అయ్యారు. అలాగే మొత్తం మనం ఇప్పుడు ఈ ఏరియాలో ఉన్న దాదాపు 1000 మంది దాకా ఉంటారు. ఇప్పుడు రిటైర్ అయిన మొత్తం మన సింగరేణి రిటైర్ అయిన కార్మికులు పెన్షన్ హోల్డర్స్ 82,000 మంది ఉన్నారు. ఇప్పుడు 82,000 మందిలో ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది? ఇప్పుడు సింగరేణి రిటైర్ అయిన కార్మికులు పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు 82,000 మంది సింగరేణి లెవెల్లో. అంటే ఇప్పుడు దాదాపు మన వరంగల్ ఈ ఏరియాలో కనీసం 2,000 మంది మినిమం ఉంటారు. మనం అంటే ఈ వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా లాగా తీసుకున్నట్టయితే 2,000 మంది ఈజీగా ఉంటారు. వాళ్ళందరినీ ఒక్కొక్క కొత్త వాళ్ళను తెలిసిన వాళ్ళు అందరినీ కూడా మనం ఇన్వాల్వ్ చేసి ఇంక్లూడ్ చేయగలిగితే మన శక్తి కొద్దిగా మనం బలోపేతం అవుతాం. దాని ద్వారా మనం ఏ పోరాటం చేసినా కానీ సక్సెస్ అవుతాం. అలాగే తర్వాత 70 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎవరైనా కానీ రేపు మార్చి నుంచి ఆయుష్మాన్ భారత్ అని కొత్త సెంట్రల్ గవర్నమెంట్ పెట్టిన స్కీమ్ ఉంది. దానికి ఆదాయంతో ఏ పరిమితులు లేవు. అంటే నీకు ₹1,00,000 ఆదాయం ఉన్నోడికైనా ఎవరైనా కానీ అందరూ 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అది ఎన్రోల్ చేసుకొని ఇది చేసుకున్నట్టయితే దానికి ఇప్పుడు మనకి దీనిలాగా ఒకేసారి 8 లక్షలు కాదు లిమిట్, అది ప్రతి సంవత్సరానికి 5 లక్షలు ఇది ఉంది. కాబట్టి దానికి కూడా మన వాళ్ళందరినీ కూడా 70 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తించి వాళ్ళందరికీ మనం ఆయుష్మాన్ భారత్ కార్డులో దాంట్లో ఎంటర్ చేయించేందుకు మనం కృషి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ దిశలో మనం ముందుకెళ్దాం. థ్యాంక్ యూ సార్.